సెక్షన్లోకి. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతం 7వ స్కందం 6వ అధ్యాయం 19వ శ్లోకం నుంచి చర్చించుకుందామంట. సో మంగళాచరణ చేసుకుని మొదలు పెడదాం. ఓం అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరన్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ శ్రీవైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరూప్యస్య కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో 19వ నంబర్ శ్లోకం. నహ్యచ్యుతం ప్రీణయతో బహ్వా యశోసురాత్మజాః ఆత్మవాత్ సర్వభూతానాం సిద్ధత్వాది సర్వతః. సో ఇక్కడ అనువాదం చెప్తున్నారు. ప్రహ్లాద్ మహారాజు అక్కడున్న అసుర పుత్రులకి, అసురాత్మజా అంటే అసురుల యొక్క పుత్రులని, అసురుల పుత్రులకి చెప్తున్నారు, భగవంతుడు నారాయణుడు పరమేశ్వరుడు, ఆయనే పరమాత్ముడు, ఆయనే మన జీవులందరికీ మనందరికీ కూడా పరమపిత. కాబట్టి ఆయన్ని ఆరాధించుకోవడానికి మనకు ఎటువంటి అడ్డంకులు లేవు. అన్ని పరిస్థితుల్లో కూడా మనం నారాయణుణ్ణి ఆరాధించుకోవాలి. మనము చిన్నతనంలో ఉన్న, ముసలితనంకి వచ్చిన నారాయణుడిని ఆరాధించుకోవాలి. మనకి నారాయణుడికి ఈ సంబంధం ఏదైతే ఉందో ఇది సత్యం. అందుకనే మనము ఏమాత్రం సంకోచించకూడదు. మనకి ఎటువంటి సమస్య లేదు భగవంతుణ్ణి సంతుష్టిపరచడానికి. ఎవరైనా అడగవచ్చు, ఇదేంటి మనం భగవంతుణ్ణి ఎందుకు సంతృప్తిపరచడానికి కష్టపడాలి, ఇలా ఒకరైనా అడగొచ్చు. ఎక్కడో అక్కడ కష్టపడాలి, నేను నా పరివారం కోసం, నా సంసారం కోసం కష్టపడుతున్నాను, ఇంద్రియ తృప్తి కోసం కష్టపడుతున్నాను, అలాగే భగవంతుడిని సంతృప్తిపరచడానికి కూడా నేను కష్టపడాలా, నాకేం లాభం, ఎందుకు చేయాలి అలా, ఇంత భగవంతుడికి సేవ చేసి నాకేం దొరుకుతుంది.
అలా ఎందుకంటే జనాలకి ఈ యొక్క అలవాటు అనమాట. ఏంటి నాకేం లాభం? నాకేం దొరుకుతుంది ఇచ్చేస్తే? ఇంత కష్టపడితే నాకేంటి వచ్చేది? ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు నేను ఇలా బయట జాబ్ చేసి కష్టపడితే నాకు డబ్బులొస్తాయి. ఈ డబ్బులతో నేను బాగా ఎంజాయ్ చేయొచ్చు, భోగించొచ్చు. దాని నుంచి నాకు అసలైన ఆనందం వస్తుందని ఊహించుకుంటుంటారు జనాలు. అలాగే సంసారం నుంచి కూడా నాకు ఒక సుఖం వస్తుంది, భౌతిక సుఖం. సో, దానికోసం వాళ్ళు తెగ కష్టపడుతుంటారనమాట. సరే ఏదో ఒక సుఖం దొరుకుతుంది, ఏదో ఒక దొరుకుతుంది. కానీ అది తాత్కాలికమైన మాయా సుఖం అనమాట. సో, అలాగే అందుకనే ఎవరినైనా మీరు భగవంతుడికి సేవ చేయండి, దానికి కొంచెం కష్టపడండి, భగవంతుడిని సంతృప్తిపరచడానికి కష్టపడండి అంటే, ఎందుకు? ఏం అవసరం? అంతా ఏమి వచ్చేది అక్కడి నుంచి మనకు లాభం? ఇలా ఎప్పుడు లాభం ఆశించే ఒక బుద్ధి ఉందన్నమాట బద్ధజీవికి. సో, మెయిన్ ఏంటంటే ఈ లాభం దేనికి లాభం, లాభం, లాభం ఇది ఏమో దొరుకుతుంది. ఫైనల్ ఏంటంటే ఆ లాభము డబ్బే కానివ్వండి, ఏదైనా కానివ్వండి, దాని నుంచి ఏదో ఒకటి చేసి ఆనందంగా ఉండాలి. ఆనందం కావాలి, సుఖం కావాలి. ఇదే మెయిన్ బేసికల్లీ. దీని గురించే ఎంత ప్రయత్నం, వెతుకులాట అనమాట వ్యక్తిది. దానికోసం అన్ని రకాల కార్యాలు చేస్తుంటాడు. సో, అడిగింది క్వశ్చన్ కరెక్టే. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ప్రభుపాదుల వారు రాస్తున్నారు. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతియ తేషాం తాసాం బ్రహ్మ మహద్యోనిర్ అహం బీజ ప్రదాపిత. భగవద్గీతలో కృష్ణుడు అన్నాడు, నేను మీ యొక్క తండ్రిని. సో మనకి సంబంధం ఉంది. మనకి నారాయణుడికి సంబంధం ఏంటంటే మనము భగవంతుడి యొక్క సంతానం కాబట్టి మనకు భగవంతుడు అన్నీ అందించాడు. కాబట్టి ఎలాగైతే తండ్రి పిల్లల్ని పాలించి పోషిస్తాడో సంతానాన్ని, దానికోసం కష్టపడతాడు, వాళ్ళకి అన్ని అరేంజ్మెంట్స్ చేస్తాడు, వాళ్ళకి జన్మనిస్తాడు. సో దీనికి కృతజ్ఞత అనేది ఉండాలి కొంచెం మనిషికి. అలాగే ఏం లేకున్నా కనీసం ఈ ప్రేమ లేకున్నా భగవంతుడి పైన కనీసం ఒక కృతజ్ఞత అనేది ఉండాలి. మాకు భగవంతుడు ఇన్ని సదుపాయాలు ఇచ్చాడు, మనం ఈరోజు గాలి పీల్చుకుంటాం, డబ్బులు కడుతున్నాం, దానికి కట్టట్లేదు, నీరు తాగు మైక్లో బ్యాటరీ అయిపోయింది. ఈజ్ ఇట్ ఓకే? వినపడుతుందా ఇప్పుడు? ఎక్కువ వినిపోయిన కూడా కొంచెం తక్కువ వినబడుతుండొచ్చు. హరే కృష్ణ. ఇప్పుడు వినబడుతుందా? హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓకే, థ్యాంక్ యూ. సో కొంచెం సౌండ్ తక్కువ ఉండొచ్చు, నా అది మైక్ బ్యాటరీ అయిపోయింది. లాస్ట్ టైం కూడా ఏదో ట్రబుల్ ఇచ్చింది, అది అయిపోయినట్టుంది దాని పని. కొంచెం వాయిస్ లోగానే ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఇలాగే కంటిన్యూ చేస్తాను ఈరోజు.
సో నారాయణ భగవంతుడు మన తండ్రి మన ఎప్పుడు రక్షించాలనుకుంటాడు. సో అందుకని ఒకవేళ మనం భగవంతుడికి సేవ చేసుకుంటే లాభం ఏంటి? భగవంతుడికి సేవ చేసుకుంటే కొంచెం సేవ చేసుకున్న మనకెంతో పెద్ద విపద నుంచి భగవంతుడు మనం రక్షిస్తాడు. దానికి ఉదాహరణ అజామిలుడు అనమాట. మనకు భగవద్గీతలో కృష్ణ అంటాడు, అస్వల్పంపయస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. మనం కొంచెం ధర్మం చేసుకున్నా కానీ మన ధర్మం అది, భగవంతుడికి సేవ చేసుకోవడం అనేది మన ధర్మం. ఆ ధర్మం మనం కొంచెం చేసుకున్నా సరే, భగవంతుడికి భక్తి కొంచెం చేసుకున్నా సరే, అది మనం ఎంతో పెద్ద విపద నుంచి మనం రక్షిస్తుందంట. అజామిలుడు ఎన్నో పాపాలు చేసినా కానీ ఆయన ముందు జీవితంలో భక్తుడిగా ఉండేవాడు. అప్పుడు భగవంతుడికి భక్తి చేసుకున్నాడు, సేవ చేసుకున్నాడు. అందుకారణంగా చనిపోయే సమయంలో ఆయన్ని భగవంతుడు రక్షించాడు యమదూతల నుంచి. తర్వాత ఆయనకు మళ్ళీ అవకాశం ఇచ్చాడు, మళ్ళీ మంచిగా సరిగ్గా భక్తి చేసుకోవడానికి. శుద్ధ భక్తి చేసుకుని తర్వాత ఆయన భగవద్ధామని తిరిగి వెళ్ళిపోయాడు. సో ఈ విధంగా భగవంతుడు మనం రక్షిస్తాడు ఒకవేళ మనం భక్తి చేసుకుంటే. లేకపోతే మనం చేసుకున్న పాపకర్మలకి మనం నరకానికి వెళ్ళి రకరకాల కష్టాలు అనుభవించాల్సిందే. లేకపోతే మనం చేసుకున్న కర్మలకి ఏ కుక్కో పిల్లై పుట్టొచ్చు నెక్స్ట్ టైం. కానీ భక్తి చేసుకుంటే కనీసం మనిషి జన్మ అనేది నెక్స్ట్ మీకు దక్కుతుంది అనేది కన్ఫర్మ్. శ్రీమతాం శుచీనాం శ్రీమతాం గేహే యోగో భ్రష్ట విజాయతే. ఒకవేళ మీరు ఈ భక్తి యోగంలోంచి పతనమైపోయినా ఏదో కారణంగా, వచ్చే జీవితంలో మీరు మంచి పరివారంలో, ధనవంతులైన పరివారంలో, మంచి బ్రాహ్మణుల పరివారంలో, వైష్ణవుల పరివారంలో, భక్తుల పరివారంలో జన్మించి మంచి భక్తి చేసుకోవడానికి మంచి అవకాశం లభిస్తుంది అన్నమాట. సో మనకి లాస్ లేదనమాట. కొంచెం భక్తి చేసుకున్నా చాలా బెనిఫిట్. ఒకవేళ ఫుల్గా భక్తి చేసుకుంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత బెనిఫిట్. ఈ లైఫ్ తర్వాతనే మనం భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోవచ్చు. సో ఇది మీరు ఎంత డబ్బు సంపాదించినా, ఎన్ని జాబులు బిజినెస్లు చేసినా, మీ యొక్క పరివారాన్ని ఎంత చక్కగా చూసుకొని, మీ పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా, మీరు ఎంత పెద్దవాళ్ళైనా సరే, మీ దగ్గర ఎంత శక్తి సామర్థ్యం తెలివితేటలున్నా కానీ, మీ దగ్గర ఏం సుఖాలు సువిధలు అన్నీ ఉన్నాయి కానీ, ఇవన్నీ కూడా మిమ్మల్ని నెక్స్ట్ జన్మ మీరు మంచి జన్మ దక్కుతుంది, లేకపోతే మీకు భగవద్ధామం తిరిగి వెళ్ళే అవకాశం, ఇవన్నీ మీరేమీ చేయలేరు. అంటే మృత్యు సమయంలో మిమ్మల్ని రక్షించలేరు. మృత్యు ఎలాగో అవ్వాల్సిందే, ప్రతి ఒక్కరు ఒకరోజు చావాల్సిందే. భగవంతుడు భక్తుడైనా చావాల్సిందే. కానీ చచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు? సో దానికి మీకు సహాయం చేసేది భక్తి మాత్రమే, భగవంతుడికి చేసుకునే భక్తి మాత్రమే. ఇంకో విషయం ఏంటంటే, భగవంతుడిని సంతృప్తిపరచడం చాలా సులువు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి. భగవంతుడికి పూలు అర్పించి, నీరు అర్పించి, ఫలాలు అర్పించి, ఇలా భగవంతుడి చాలా సింపుల్గా చెప్తారు. పూజించడం చాలా ఈజీ. భగవంతుడిని సంతృప్తిపరచడం చాలా ఈజీ. పరివారంలో ఒక్కరిని సంతృప్తిపరచాలన్నా చాలా కష్టం. ఎంతో కష్టపడ్డా కానీ అయినా వాళ్ళు సంతృప్తి పడరు. మీరు ఎన్ని కొని తెచ్చినా కానీ, ఎంత డబ్బు సంపాదించినా కానీ, ఎంత చేసి పెట్టినా కానీ, అయినా కానీ వాళ్ళకి కృతజ్ఞత ఉండదు. కాబట్టి భగవంతుడు అలా కాదనమాట. మీరు కొంచెం చేసినా సరే భగవంతుడు మిమ్మల్ని ఎంతో పెద్ద నరకం పోయేదాని నుంచి మిమ్మల్ని రక్షిస్తాడు. అందుకే నేను నారాయణుడికి సేవ చేసుకోవడం చాలా ఈజీ, ఇంకా చాలా పెద్ద లాభం. మీరు సమాజానికి, పరివారానికి, దేశానికి ఎంతెంత సేవలు చేస్తున్నారో దానికన్నా భగవంతుడికి సేవ చేసుకుంటే మీకు అన్నిటికన్నా పెద్ద లాభం లభిస్తుంది అన్నమాట. అలా భగవంతుడికి సేవ చేసుకోవడం చాలా ఈజీ కూడా అని ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ 20 నుంచి 23 శ్లోకాలు. అందుకనే ప్రహ్లాద్ మహారాజ్ అసురపుత్రులకు చెప్తున్నాడు, అందరూ కూడా భగవంతుడికి భక్తి చేసుకోండి, సేవ చేసుకోండి. పరావరేషు భూతేషు బ్రహ్మాంతా స్థావరాదిషు భౌతికేషు వికారేషు భూతేష్వత మహత్సు చ గుణేషు గుణసామ్యే చ గుణవ్యతికరే తథా ఏకవా పరో హ్యాత్మా భగవాన్ ఈశ్వరో వ్యయ ప్రత్యేగాత్మా స్వరూపేణ దృశ్యరూపేణ చ స్వయం వ్యాప్య వ్యాపక నిర్దేశ్యో హ్యనిర్దేశ్యో వికల్పితః కేవలానుభవానంద స్వరూప పరమేశ్వరః మాయాయాంతరిహతైశ్వర్య
ఈయతే గుణసర్గయా. సో నెక్స్ట్ ఇక్కడ దీని యొక్క అనువాదం ఏంటంటే, ఈ 3 శ్లోకాల 4 శ్లోకాలు ఒకేసారి అనువాదం ఉంది. భగవంతుడు పరమేశ్వరుడు, ఆయనే ఈశ్వరుడు. ఆయన ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఆయన ఓడిపోడు, పడిపోడు, పతనమైపోడు. ఇంకా ఆయన రకరకాల అవతారాల్లో రూపాల్లో ఉంటాడు. అన్ని చోట్ల కూడా ఆయన వ్యాపించి ఉన్నాడు. స్థావర అంటే కదలని జీవుల నుంచి తీసుకొని, చెట్లు నుంచి తీసుకొని, బ్రహ్మ నుంచి తీసుకొని మిగతా అన్ని జీవుల్లో కూడా భగవంతుడు పరమాత్మ రూపంలో ఉంటాడు. అలా ఇలా భగవంతుడు తన సృష్టిలో ఉన్న అన్ని విషయ వస్తువులు ఆయన రకరకాల శక్తుల ద్వారా ఆయన ప్రతి దగ్గర స్థాపితమై ఉన్నాడు. ఆయన యొక్క 3 గుణాలు కూడా ఆయన అంతర్గతంలోనే ఉన్నాయి. ఈ విధంగా ఈ యొక్క భౌతిక ప్రపంచంలో అన్ని చోట్ల కూడా భగవంతుడు ఉన్నాడు. ఈ ప్రకృతి, అహంకారం అన్ని చోట్ల కూడా భగవంతుడు వ్యాపించి ఉన్నాడు. ఆయన ఒక్కడే, కానీ ఆయన శక్తుల ద్వారా, ఆయన యొక్క విభిన్న రూపాల ద్వారా, అవతారాల ద్వారా ప్రతి దగ్గర వ్యాపించి ఉన్నాడు. ఈ విధంగా మన ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మ రూపంలో ఆయన ఉన్నాడు, నివసిస్తున్నాడు. ఈ విధంగా ఆయన ఎప్పుడు కూడా ఏమాత్రం చేంజ్ అవ్వకుండా ప్రతి చోట కూడా ఆయనే వ్యాపించి ఉన్నాడు. ఆయనే పరమ సచ్చిదానంద విగ్రహ. కానీ నాస్తికులు ఆయన్ని దర్శించుకోలేరు. ఎందుకంటే బహిరంగ శక్తి, మాయాశక్తి వారి యొక్క ఈ యొక్క దృష్టిని కప్పివేస్తుందన్నమాట. భగవంతుడిని చూడలేరు వారు. ప్రతి చోట భగవంతుడు వ్యాపించి ఉన్నా నాస్తికులు మాత్రం భగవంతుడిని ఎక్కడా చూడలేరు. ఆయన కనిపించరు నాస్తికులకి భగవంతుడు. సో ఈ విధంగా భగవంతుడు బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్యతే. భగవంతుడు రూపంలో ఉంటాడు. భగవంతుడు రూపంలో ఉండి ఆయన ఎన్నో అవతారాలు కూడా తీసుకుంటాడు విభిన్న రూపాల్లో. ఇంకొకటి పరమాత్మ రూపంలో ప్రతి ఒక్కరి హృదయంలో ఉంటాడు. ఇంకా బ్రహ్మన్గా ఆయన శక్తి, ఈ యొక్క నిరాకార శక్తి ద్వారా ఆయన ప్రతి చోట వ్యాపించి ఉంటాడు. ఈ విధంగా కానీ కొంతమంది అనుకుంటారు ఈ బ్రహ్మజ్యోతి బ్రహ్మన్ ఇది ఉంది కదా, ఇదే అన్నిటికన్నా టాప్ పరమని. కానీ కాదు అలా. కృష్ణుడే ఈ బ్రహ్మ ఏదైతే ఉందో బ్రహ్మజ్యోతి బ్రహ్మన్ అనేది దానికి ఆధారం. బ్రహ్మణో హి ప్రతిష్టాహం. ఒకవేళ కృష్ణుడు లేకపోతే బ్రహ్మను ఉండదు, పరమాత్మ ఉండదు. అవునా? కృష్ణుడి నుంచే పరమాత్మ, బ్రహ్మను, విభిన్న అవతారాలు అన్నీ వస్తున్నాయి. సో కృష్ణుడు మూలం అన్నమాట. ఆయనే భగవంతుడు. సో ఈ విషయాన్ని ఇక్కడ చెప్పారన్నమాట. ఓకే, 24వ శ్లోకం. తస్మాత్ సర్వేషు భూతేషు దయాం కురుత సౌహృదం భావమాసురమున్ముచ్య యయా తుష్యత్యధోక్షజః. అందుకే నా ప్రియమైన అసురపుత్రులారా, అందుకని మీరు ఎలాంటి కార్యాలు చేయాలంటే, మీరు ఎలా వ్యవహరించాలంటే దాని ద్వారా భగవంతుడు సంతృప్తి చెందాలి మీ నుంచి. ఏ భగవంతుడినైతే మీ భౌతిక తెలివి జ్ఞానము ద్వారా అందుకోలేరో ఆ భగవంతుడిని మీరు మీ యొక్క కార్యాల ద్వారా సంతృప్తిపరచాలి. అందుకనే మీరు భగవంతుడిని సంతృప్తిపరచాలంటే మీ యొక్క ఈ ఆసురిక ప్రవృత్తిని త్యాగం చేయాలి. ఇంకా మీరు ఎప్పుడు కూడా శత్రుభావన లేకుండా, ద్వంద్వ భావన లేకుండా మీరు నివసించాలి. ప్రతి జీవి పైన దయా కరుణ చూపించాలి. ఎలా అంటే భగవంతుడి భక్తిని వారికి ప్రచారం చేసి, వారికి అందజేసి, ఈ విధంగా మీరు ప్రతి ఒక్కరి శ్రేయోభిలాషులుగా కాగలరు అని ప్రహ్లాద మహారాజ్ చూడండి. ఆయన చిన్న వయస్సు పిల్లవాడు, ఆయన తన తోటి పిల్లలకి అసురపుత్రులకు చెప్తున్నారు, మీరు ఈ అసుర వృత్తిని, ఈ అసుర నేచర్ని, స్వభావాన్ని త్యాగం చేసి అందరి శ్రేయోభిలాషులు అవ్వండి, అందరికీ మేలు చేయండి, అందరిపైన దయాకరణ చూపించండి, అందరినీ ఇలా
మామూలుగా ఏంటంటే ఇంతకుముందు వీళ్ళ గురుకుల్లో వీళ్ళ టీచర్లు షండామరకులు వీళ్ళందరికీ నేర్పించింది ఏంటంటే వీడు మన శత్రువు, వీడు మన మిత్రువు, ఇలా ద్వంద్వం అన్నమాట సృష్టించి. అంటే కొంతమంది మనకు శత్రువులు, కొంతమంది మనకు మిత్రువులు. ఎవరు మనకు శత్రువులు? మన ఇంద్రియ తృప్తిని ఎవరైతే అడ్డంకించుకుంటారో, అడ్డంకి పెడతారో వాళ్ళందరూ మన శత్రువులు. ఈ భక్తులు ఇంద్రియ తృప్తి చేయొద్దంటారు అంటే వీళ్ళందరూ మన శత్రువులు. ఎవరైతే మనకి ఇంద్రియ తృప్తిలో సహకరిస్తారో, ఎప్పటి వరకు అయితే సహకరిస్తారో అప్పటి వరకు వాళ్ళు మన మిత్రులు. ఏ రోజైతే సహకరించరో అప్పటి నుంచి వాళ్ళు కూడా మన శత్రువులు. ఇలా నేర్పిస్తారనమాట చండమగుడు. ఎలా డబ్బులు సంపాదించాలి, ఎలా ఇంద్రియ తృప్తి చేసుకోవాలి, దీని గురించే బాగా ట్రైనింగ్, ఎడ్యుకేషను, జ్ఞానం ఇస్తున్నారు. ఎలాగైతే ఈరోజు స్కూళ్ళల్లో అదే కదా చెప్పేది, నేర్పించేది అదే. అప్పుడులో సండమర్కులు కూడా ప్రహ్లాద్ మహారాజు వెళ్ళిన గురుకుల్లో నేర్పించారనమాట. అందుకే ప్రహ్లాద్ మహారాజు చెప్తున్నాడు తోటి శిష్యులకి, మీకు ఏవైతే నేర్పించారో ఇవన్నీ తప్పుడు శిక్షణలు. ఇలా వీడు శత్రువు, వీడు మిత్రువు అనుకోకూడదు. అందరూ మిత్రులు. ఒకవేళ వాళ్ళు అలా వ్యవహరించట్లేదు సరిగ్గా, మీరు సరిగ్గా వ్యవహరించి వారికి ప్రచారం చేయండి భక్తి గురించి. నేను మీకు ఎలా చేస్తున్నానో అలాగే మీరు కూడా వాళ్ళకి చేయండి అని చెప్తున్నాడు ప్రహ్లాద్ మహారాజ్. నాకు మా గురువుగారు చెప్పారు, నారదముని, ఆయన నుంచి నేను నేర్చుకున్నాను, నేను మీకు నేర్పిస్తున్నాను, మీరు ఇంకొకరు నేర్పించండి. ఇలా వాళ్ళు శత్రువులు అని చూసుకోకూడదు. అందరికీ ప్రచారం చేయండి, అందరి పట్ల దయాకరుణ చూపించండి, అన్ని జీవరాశుల పట్ల. సో ఈ విధంగా ఎవరైతే అజ్ఞానులో వాళ్ళకి ప్రచారం చేయాలి భగవంతుడి భక్తి గురించి, భగవంతుడి గురించి అని చెప్తున్నారన్నమాట. 25వ శ్లోకంలో ఏం చెప్తున్నారు చూద్దాం. తుష్టే చ తత్ర కిమలభ్యమనంత ఆద్యే కిం తైర్గుణ వ్యతికరాదిహ యే స్వసిద్ధా ధర్మాదయ కిమగుణేన చ కాంక్షితేన సారం జుషాం చరణయోరుపగాయతాం నః. సో ఇంకేం చెప్తున్నారంటే అనువాదంలో నెక్స్ట్ శ్లోకం 25వ నంబర్ శ్లోకంలో, ఎవరైతే భగవంతుణ్ణి సంతృప్తి పరచగలుగుతారో వారికి అసాధ్యం అంటూ ఏమీ లేదు. వారికి అన్నీ సాధ్యం. ఎందుకంటే భగవంతుడే అన్నిటికీ కారణం. ఏదైనా సాధ్యం కావడానికి కారణం భగవంతుడే. కాబట్టి భగవంతుడు ఒకవేళ సంతృప్తి చెందితే ఆయనే అన్నిటికీ మూలం, అన్నీ సంభవం వాళ్ళకి. అంతే కదా, భగవంతుడు తలుచుకుంటే ఏది అసంభవం, ఏమీ అసంభవం కాదు. కానీ భగవంతుడు ఎప్పుడు తలుచుకుంటాడు? మీరు ఆయన్ని సంతృప్తిపరిచినప్పుడు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇక్కడ మనకి. అందుకే నమ్రత అనేది ఉండాలి. నేను చాలా తోపు, నేను చాలా గొప్పండి, నాకు చాలా డబ్బు ఉంది, నాకు చాలా తెలివి ఉంది, చాలా చదువుకున్నాను, ఇది పనికిరాదు. భగవంతుడిని మీరు సంతృప్తి పరిచారా లేదా, అదే పనికొచ్చేది మీకు. ఒకవేళ భగవంతుడు సంతృప్తి చెందితే ఏది అసాధ్యం అనేది లేదు. మీరు భగవంతుడిని సంతృప్తి పరచడానికి ప్రయత్నించాలి. భగవంతుడిలో అన్ని ఆధ్యాత్మిక గుణాలు ఉన్నాయి అని చెప్తున్నారు ఇక్కడ ప్రహ్లాద్ మహారాజ్. అందుకనే ఎవరైతే భక్తులో వాళ్ళందరూ అలాంటి భగవంతుని ఆరాధించుకుంటున్నప్పుడు, ఏ భగవంతుడైతే దివ్య గుణాల సంపన్నుడో, ఏ భగవంతుడైతే 3 గుణాలకు అతీతుడో, మనం ఏంటంటే ఆ ఆధ్యాత్మిక తను పాటిస్తున్నాం. ఇవి ఆధ్యాత్మికత అనేది 3 గుణాలకి, భక్తి అనేది 3 గుణాలకు అతీతం. సో అందుకని మళ్ళీ మనము ఇటువంటి భౌతిక ధర్మము, ఆర్థిక అభివృద్ధి, ఇంద్రియ తృప్తి, మోక్షము గురించి సపరేట్గా ప్రయత్నించే అవసరం లేదు. ఇది చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి మనం. ఇవన్నీ కూడా విచ్ ఆర్ ఆల్ ఆటోమేటికల్ ఆబ్టైన్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మోడ్స్ ఆఫ్ నేచర్. ఇవన్నీ కూడా ఎవరైతే 3 గుణాల ప్రభావితమై ఉన్నారో వారు దీనికోసం దాని అండర్లో ఉండి ఇవన్నీ సాధించడానికి చూస్తారు. కానీ మనము భగవంతుడిని గుణకీర్తన చేసుకునే మనకి ఇవన్నీ నాకు ధర్మము, అర్థము, కామము, మోక్షము కావాలి అని అడిగే అవసరమే లేదు అని చెప్తున్నారన్నమాట. సో మనం అందుకని ఇంకా ధర్మార్థ కామ మోక్షాల గురించి ఆలోచించే అవసరమే లేదు. పంచమ పురుషార్థం వచ్చేసి భక్తి. భగవంతుడిని సంతృప్తిపరచడమే అన్నిటికన్నా పరమ పురుషార్థం అన్నమాట. ఈ 4 పురుషార్థాల కన్నా కూడా మించినది భక్తి, పంచమ పురుషార్థము. ఇది చేసుకుంటే ఈ 4 పురుషార్థాలు ఇంకా అవసరం. ఎందుకంటే అదే పరమధర్మము. అందుకనే భగవంతుడు అన్నాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అదే అన్నిటికన్నా పరమధర్మము. వేరే ధర్మాలన్నీ వదిలేసి
నాకు శరణాగతుడు అయిపోయి నీ పాపాల నుంచి అన్నీ తొలగించేస్తాను, నీకు మోక్షాన్ని కూడా ఇచ్చేస్తాను. సో మళ్ళీ మనం సపరేట్గా దాని గురించి కష్టపడాల్సిన అవసరం లేదు. ఏం చేయాలి ఇప్పుడు, ఏ మోక్షం లభించాలంటే ఏం చేయాలి ఆలోచించే అవసరం లేదన్నమాట మనకి. భగవంతుడి గుణకీర్తన చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ప్రహ్లాద చెప్పేది అదే అసురులకి, మీరు ఏం చేయాలంటే అందరికీ భగవంతుడి గుణకీర్తన చేయండి. నేను చేస్తున్నాను మీకు, భగవంతుడే పరమేశ్వరుడు, ఆయనకి భజన చేసుకోండి, కీర్తన చేసుకోండి అని చెప్తున్నాను. అదే మీరు చెప్పండి ఇంకొకరికి. అది చేసుకుంటే సరిపోతుంది, ఇంకా వేరే చేసే అవసరం లేదు. మీరు కలియుగధర్మం అదే హరే నామ సంకీర్తనం, ఇంక వేరే అవసరం లేదు. భగవంతుడి నామ సంకీర్తనమే పరమధర్మం. ధర్మార్థ కామ ఇతి యో విహిత స్త్రీవర్గ ఈక్షాత్రయీ నయధమో వివిధాచ వార్త మన్యేతదేతాఖిలం నిగమస్య సత్యం స్వాత్మార్పణం స్వసుహృద పరమస్య పుంసః. ఈ యొక్క ధర్మ అర్థ కామ మోక్షాలు ఏవైతే ఉన్నాయో ఇవి వేదాల్లోనే రచింపబడి ఉన్నాయి. వీటి గురించి వీటిని త్రివర్గ అన్నారు. అంటే ఇవి 3 విధాలుగా మీకు ముక్తిని లభింపజేస్తాయని. ఆ 3 కేటగిరీస్లో ఏమున్నాయంటే ఇక్కడ రాస్తున్నారు. ఈ యొక్క విద్య, ఆత్మసాక్షాత్కారం, ఇంకా రకరకాల కర్మకాండీయ కార్యక్రమాలు, ఇంకా ప్రకృతి నియమాలు, ఆదేశాలు, రకరకాల విధాలుగా జీవనోపాధి విధానాలు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా బహిరంగ విషయాలు, ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ సబ్జెక్ట్ మ్యాటర్స్, భౌతిక విషయాలు చాలా మటుకు వేదాల్లో ఇచ్చారు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా వేదాల్లో ఉన్నా వీటన్నిటిని నేను భౌతికంగా భావించి చెప్తున్నాను మీకు. ఇదంతా భౌతికమైన విషయమే. కానీ ఈ వేదాల్లోనే ఉన్న ఒక విషయం ఏంటి, భగవంతుడి పాదపద్మాలకు మనం శరణాగతం అవ్వాలి అనే విషయం మాత్రం ఆధ్యాత్మికము, దివ్యమైనది, ఈ 3 గుణాలకి అతీతమైనది. అంటే వేదాల్లో చాలా విషయాలు ఉన్నాయి. కొన్ని విషయాలు భౌతిక విషయాలు, భౌతిక కార్యాలు, భౌతిక జ్ఞానము, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ అలాగే ఆధ్యాత్మిక విషయాలు, ఆధ్యాత్మిక కార్యాలు, ఆధ్యాత్మికత గురించి, భగవంతుడి దివ్యత్వాన్ని గురించి, భగవంతుడికి శరణాగతమయ్యే విషయం ఉంది. అది మనకు కావాల్సింది. అది సారము, వేదాల యొక్క సారము. వేదైశ్చ సర్వేరహమేవ వేద్యో వేదాంతకృత్వేద విధి ఏవచ్చాహం. అంటే వేదాల యొక్క సారం కృష్ణుడిని అర్థం చేసుకోవడం, కృష్ణుడికి భక్తి చేసుకోవడం, ఇదే వేదాల సారం, వేరేం లేదు. చాలామంది అంటుంటారు వేదాల్లో చాలా విషయాలు ఉన్నాయి, చాలా విషయాల గురించి చెప్పారు, చాలా దేవతలను ఆరాధించుకోవడం గురించి చెప్పారు, ఎన్నో కర్మకాండాల గురించి చెప్పారు, ఇది చేయి అది చేయి అని చెప్పారు. సో ఎవరికి ఏది నచ్చితే చేస్తారు, ఏది కావాలంటే అది చేసుకోవచ్చు, అంతా ఒకటే, అలా వాదించే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరినీ మూర్ఖులుగా ఇక్కడ మనకి మనోసార్లు ప్రభుపాదుల వారు సంబోధించారు. సో అలా ఎవరికి ఏది కావాలంటే అది చేసుకుంటే సరిపోదు వేదాల్లోంచి. సో వేదాల యొక్క సారం ఏంటనేది భగవద్గీతలో స్వయంగా శ్రీకృష్ణుడు చెప్పాడు. ఇది మనకి ఎప్పుడు అర్థమవుతుంది, మనం ఎప్పుడైతే పరంపరలో వింటాము. సో అది తెలుసుకుంటే మనం ఆ విధంగా భగవంతుడికి భక్తి చేసుకోవాలి. అదే ఫైనల్, అదే భాగవతంలో చెప్పబడింది అనమాట. అందుకనే భాగవతంలో మిగతా ధర్మాల్ని ఖండించబడింది. ధర్మ ప్రోచిత కైతగోత్ర పరమో నిర్మత్సరానాం సతాం. అందుకే నిర్మత్సర, ఏమాత్రం మాత్సర్య భావన లేని వాళ్ళు మాత్రమే భాగవతాన్ని ఆస్వాదించగలరు. మరి మిగతా వాళ్ళకి అది ఔషధంలా పనిచేస్తుంది. కొంచెం చేదుగా ఉంటుంది, కొంచెం అక్కడక్కడ కొన్ని విషయాలు భాగవతంలో చెప్పిన మనకి చేదుగా కనిపిస్తాయి, మనకి వినడానికి బాగా ఉండవు. కానీ ఎందుకంటే మనకి ఇంకా మాత్సర్య భావన ఉంది, ఇంకా ఇంద్రియాల్ని భోగించాలనే భావన ఉంది కనుక మనకి అప్పుడప్పుడు కొన్ని విషయాలు భాగవతంలో చెప్పినవి మనకి అంతగా నచ్చవు అన్నమాట. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ భక్తి అనేదే చేసుకోవాలి మనం. ఇది 3 గుణాలకి అతీతమైనది. ఇలా భక్తి చేసుకోకుండా, భగవంతుడికి శ్రవణం చేసుకోకుండా మీరు ఎన్ని కార్యాలు చేసినా, ఎన్ని ధర్మాలు చేసినా, ఏవేవో చేసినా కానీ అవంతా వేస్ట్ అన్నట్టు ఇక్కడ చెప్తున్నారు భాగవతంలో. ధర్మస్వనుస్థిత పుంసాం విశ్వక్సేన కథాసూయ నోత్పాదయేద్యతిరతిం శ్రమ ఏవ హి కేవలం. శ్రమ ఏవ హి కేవలం, అది శ్రమ మాత్రమే, ఇంకా వేరే ఏం లేదు. మీరు ఒకవేళ భగవంతుడి గుణకీర్తనలు వినడానికి మీకు గనక ఆసక్తి, భగవంతుడి నామకీర్తన వినడానికి మీకు ఆసక్తి కలగట్లేదు అంటే మీరు చేసే కార్యాలన్నీ వ్యర్థమే అనే విషయం ఇక్కడ చెప్తున్నారు. జ్ఞానం తదేతదమలం దురవాపమాహ నారాయణో నరసక కిల నారదాయ
ఏకాంతినాం భగవతస్తదకించనానాం పాదారవిందరజసా ప్లుతదేహినాం స్యత్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రహ్లాద మహారాజు ఇంకా చూడండి, ప్రహ్లాద మహారాజ్ శుద్ధ భక్తులు చెప్తున్న శిక్షణలు మనం ఎంతో శ్రద్ధగా వినాలి. ఇవి ఎవరో చెప్పేది కాదు. ఏమంటాడంటే ఈ నారాయణుడే పరమేశ్వరుడు, భగవంతుడు, ఆయనే మన శ్రేయోభిలాషి, మన బంధువు, అందరికీ కూడా అన్ని జీవరాశులకి అసలైన బంధువు శ్రేయోభిలాషి ఎవరు, అసలైన మిత్రుడు ఎవరు, సుహృదుడు ఎవరు, నారాయణుడు. ఈ విషయాన్ని, ఈ జ్ఞానాన్ని నాకు ఎవరు అందించారు? నారదముని. నారదముని ఆ నారాయణుడి యొక్క పరమ భక్తుడు, ఆయనే నాకు ఈ విషయాలన్నీ కూడా బోధించాడు. ఇవన్నీ నారదముని వంటి శుద్ధ భక్తుడి నుంచి నేను గ్రహించగలిగాను. లేకపోతే ఇది ఎవరు కూడా ఈ విషయాల్ని తెలుసుకోలేరు, అర్థం చేసుకోలేరు. కాబట్టి ఎవరైతే ఇలా నారదముని యొక్క గురు శిష్య సంప్రదాయంలో ఈ యొక్క జ్ఞానాన్ని పొందుతారో వారికే ఈ విషయాలన్నీ కూడా తెలుస్తాయి. సో ఎక్కడి నుంచి మరి ప్రహ్లాద్ మహారాజ్కి దివ్య జ్ఞానం లభించింది? ఎవరు మరి ఆయన అసలైన గురు? ఎందుకంటే చండామరుకులు అయితే ఇవి నేర్పించలేదు. మరి ఎవరు నేర్పించారు? నారదముని అని ప్రహ్లాద్ మహారాజ్ ఇక్కడ స్వయంగా చెప్తున్నాడు. ఇదంతా కూడా నారదముని యొక్క కృప, లేకపోతే ఇది నేను ఇవన్నీ నేర్చుకునే ప్రసక్తే లేదు. ఆయన శుద్ధ భక్తుడు, ఆయన పరంపరలో ఆయన గురువుగా నాకు నేర్పించాడు. శృతం ఏతన్మయా పూర్వం జ్ఞానం విజ్ఞాన సంయుతం ధర్మం భాగవతం శుద్ధం నారదా దేవదర్శనాత్. ప్రహ్లాద్ మహారాజ్ ఇంకేమంటున్నాడంటే, ఈ యొక్క జ్ఞానాన్ని నేను మహాముని ఆయన దేవర్షి నారదముని నుంచి నేర్చుకున్నాను. ఏ దేవర్షి నారదముని ఎల్లప్పుడూ భక్తిలో నిమగ్నమై ఉంటాడు. ఈ జ్ఞానాన్ని భాగవత ధర్మ అంటారు. ఇది సంపూర్ణం వైజ్ఞానికమైన జ్ఞానం. ఇందులో ఎంతో తత్వము, తర్కము అన్నీ కూడా ఉన్నాయి. ఇందులో ఎటువంటి భౌతిక కల్మషలు అనేదే లేదు. ఇది ఈ వైజ్ఞానం, ఈ యొక్క భౌతిక భగవద్జ్ఞానము, భగవద్ధర్మం యొక్క వైశిష్టత. ఏమాత్రం భౌతిక కల్మషాలు లేవన్నమాట. ఇది కూడా విజ్ఞానం కలిగి ఉన్న తర్క, తత్వము అన్నీ కలిగి ఉన్న సిద్ధాంతం. సో ఇది నేను నారదము నుంచి నాకు దక్కింది అని చెప్తున్నాను. ఇంకా లాస్ట్ 2 శ్లోకాలు ఉన్నాయి, చూసుకొని ముగిద్దామంటే ఈరోజు. శ్రీ దైత్యపుత్ర ఊచుః ప్రహ్లాదత్వం వయం చాపి నర్తేన్యం విద్మహే గురుం ఏతాభ్యాం గురుపుత్రాభ్యాం బాలనామపి ఈశ్వరో బాలాస్యాతః పురస్సస్య మహత్సంగో దురన్వయః చిందినః సంశయం సౌమ్య స్యాచ్చేద్విశ్రంభకారణం. అప్పుడు ఈ దైత్యపుత్రులు వాళ్ళు ఏం చెప్పారంట, దైత్యపుత్రులు అందరూ కలిసి, ఓ ప్రహ్లాదా, నువ్వు మా అందరితో పాటే కలిసి చదువుకుంటున్నావు. నీకు మాకు ఈ షండామరాకులు ఎవరైతే శుక్రాచార్యుల యొక్క పుత్రులో వీళ్ళు తప్ప వేరే గురువులైతే ఇక్కడ ఎవరు బోధించట్లేదు, తెలియదే. మనమందరము కూడా చిన్న పిల్లలమే, ఇంకా వారే కదా మనని నియంత్రించేది, కంట్రోల్ చేసేది. ముఖ్యంగా నీ గురించి నువ్వు ఎప్పుడూ ఈ యొక్క రాజమహల్ లోపలే ఉంటావు. కాబట్టి మా గురుకులంలో అయితే మేము చూడలేదు ఎప్పుడు నారదమునిని. నువ్వు రాజమహల్లో కూడా నారదముని వంటి వ్యక్తి ప్రవేశించడం చాలా కఠినము. అటువంటి గొప్ప వ్యక్తితో నువ్వు ఎలా సాంగత్యం లభించింది నీకు? నువ్వు దయచేసి ఎలా నీకు అవకాశం లభించింది? నారదముని నుంచి నువ్వు ఎప్పుడు, ఎక్కడ, ఎలా విన్నావు? ఇది మాకు అర్థం కావట్లేదు. కాబట్టి దయచేసి మా యొక్క డౌట్స్, మా సంశయాన్ని నువ్వు తీర్చు అని అడుగుతున్నాడు. అంటే ప్రహ్లాద్ మహారాజు ఎప్పుడు, ఎక్కడ, ఎలా నారదముని నుంచి భగవద్భక్తి గురించి, భగవద్ధర్మాన్ని గురించి నేర్చుకున్నాడు? ఈ దివ్య జ్ఞానాన్ని ఎక్కడి నుంచి ఎలా నేర్చుకున్నాడు? నారదముని సరే చెప్పాడు, కానీ ఆయన ఎప్పుడు కలిశాడు నారదమునిని? ఆయన ఎప్పుడు బోధించడానికి వీళ్ళకి అర్థం కావట్లేదు. ఎప్పుడు పొద్దుంతా మాతో పాటే ఉంటాడు, లేకపోతే రాజమహల్లో ఉంటాడు. ఆయన ఎప్పుడు కలిశాడు, ఎప్పుడు నేర్చుకున్నాడు? సో ఇది వాళ్ళ డౌట్ అనమాట.
సో ఇది మనము నెక్స్ట్ అధ్యాయంలో తెలుసుకుంటాము. నెక్స్ట్ అధ్యాయం 7వ అధ్యాయం పేరే అది. ప్రహ్లాద మహారాజు మరి గర్భంలో ఉన్నప్పుడు ఏం నేర్చుకున్నాడు? సో మీరు వినాలనుకుంటే నెక్స్ట్ అధ్యాయంలో మనం తెలుసుకుందామంట. అప్పటివరకు సెలవు. చాలా చాలా ధన్యవాదాలు ఎంతో ఓపిక విన్నందుకు. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి జై. శ్రీమద్ భాగవతం కీ జై. సమవేత గౌరభక్త వృందికి జై. పితాయ్ గౌర్ సీతానాథ్ ప్రేమనంది హరి.